హాయ్ అండి, నేను మీ కళ్యాణి. ఈరోజు నెల్లూరు చేపల పులుసు రాగి సంగటి చేసుకుందాం. దానికోసం నేను చూపించిన చింతపండుని నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నానండి. 1 కేజీ చేపలకి ఇంత చింతపండు సరిపోతుంది. ఇలాంటి చిల్లులు ప్లేట్ పెట్టుకుంటే చింతపండు రసం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చింతపండుని నలుపుకొని రసం తీసి పక్కన పెట్టుకుందామండి. ఇలా రెడీ చేసి పెట్టుకొని చేపల్ని ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నానండి. అందులో మనం రెడీ చేసుకున్న చింతపండు పులుసు వేసేసాను. ఎర్రని టమాటాలు 3 తీసుకొని ఆ పులుసులోనే నలిపేస్తున్నానండి. బాగా నలిపేస్తే రసం బాగా దిగుతుందండి పులుసులోకి. ఇప్పుడు దానికి కొంచెం పసుపు, ఒక 12 స్పూన్లు కారం వేస్తున్నానండి. చేపల కూరకి కారం బాగా పడుతుందండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. తిరగమాత కోసం ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. మామిడికాయ ముక్కల్ని ఇలా తొక్కు తీసుకొని ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా కొంచెం పడుతుందండి. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ కూడా పడుతుంది. ఆయిల్ వేసాక ఆవాలు, మెంతులు వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం చిటపటలాడాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. తీసుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ ఆయిల్లో బాగా రెడ్గా ఫ్రై అవ్వాలండి. చూపిస్తాను చూడండి, ఇలా రెడ్గా అవ్వాలండి. రెడ్గా అయితే ఇప్పుడు పులుసు పోసేసుకుందామండి. మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ పులుసుని తిరగమాతలో వేసేసుకొని చేప ముక్కల్ని కూడా సర్దేసుకుందాం. మిగిలిన పులుసు కూడా పోసేసి ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా చూసుకొని ఒకసారి ఇంకా గంటి పెట్టకూడదండి. ఇలాగా గిన్నె కలుపుకుంటూ సిమ్లోనే ఉడకనివ్వాలండి మూత పెట్టేసి. కొంచెం పులుసు ఉడికిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన మామిడి ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మనం గంటే వాడకూడదండి. ఇలా గిన్నెని ఇలా అనుకుంటూ కలుపుకోవాలే కానీ గంటి పెట్టకూడదండి. చేప ముక్కలు విరిగిపోతాయి. ఇలా సిమ్లోనే ఉడకనివ్వాలండి. బాగా ఉడికి ఆయిల్ ఇలా పైకి తేలిపోతే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి సంగటి చేసుకుందాం. దానికోసం ఒక గ్లాసు రైస్ని నీట్గా వాష్ చేసుకొని నేను చూపించిన కొలత పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఉడకడానికి పెట్టుకుందాం. అన్నం కొంచెం ఉడికిందండి. ఇప్పుడు ఇలా స్మాషర్తో కొంచెం అలా మెదుపుకుందామండి. అన్నము మెత్తగా అవుతుంది. బాగా ఇలా మెదుపుకొని రాగి సంగటికి కొంచెం అన్నం మెత్తగా ఉంటే బాగుంటుందండి. 1 గ్లాసు రైస్కి 1 గ్లాసు రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా కలుపుకుందామండి. కొత్తగా చేసేవాళ్ళు డైరెక్ట్ పిండి పోసేస్తే సంగటిలో రాగి పిండి ఉండలుగా ఉంటుందండి. ఇలా వాటర్లో కలిపి పోసుకుంటే ఉండకట్టదండి. ఇలా మూత పెట్టేసి సిమ్ చేసేస్తే రాగి సంగటి రెడీ అయిపోతుందండి. నెల్లూరు చేపల పులుసు రాగి సంగటి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.